చేవెళ్ల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సిపిఐ నేత విజయలక్ష్మి పండిత్. చిన్న పిల్లలతో పాటు ఇతరుల రోదనలు చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు ఆమె. ఈ రోడ్డును 4 లైన్లుగా విస్తరించాలని గతంలో పలుమార్లు ధర్నాలు చేశామని, విజ్ఞప్తులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు ఆమె. చేవెళ్ల ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు విజయలక్ష్మి పండిత్. ఈరోజు ఈ సంఘటన ఏదైతే జరిగిందో సిపిఐగా మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది అంటే ఈ నాయకుల వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. వీళ్ళ ఏదైతే ఈ చిన్నపిల్లల రోదనలు చూస్తున్నామో, ఇంకా వేరే వాళ్ళని కూడా చూసినాం. ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే ఈ 4 లేన్ వేయాలని చెప్పేసి మేము ఎన్నో ధర్నాలు చేసినాము, ఎన్నో రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినాం. కానీ ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకోలేదు. వాళ్లకు అసలు ఈ ప్రాంతం పట్లనే అంటే ఈ వికారాబాద్ ఈ చేవెళ్ళ తర్వాత అనేది ఇది పనికిరాని ప్రాంతం కిందికి ఈ విధంగా చూసిండ్రు. కాబట్టి ఇప్పుడైనా కనీసం ఈ మొన్న కూరగాయల వాళ్ళు చనిపోయారు ఆలూరు దగ్గర, ఈరోజు ఈ సంఘటన, ఇవన్నీ ఇంకా ఇవి కాదు కనిపించని సంఘటనలు. ఇంకా ఇవంటే మూకుమ్మడిగా ఇంతమంది చనిపోయారు. కానీ మీరు హైదరాబాద్ నుండి ఇప్పుడు మీరు తాండూరు వరకు వెళ్ళే ప్రతిరోజు కూడా ఇంట్లో ఖచ్చితంగా వీళ్ళ అమ్మ నాన్న బాగుండండి అని ఏదైతే చెప్పేస్తారో మేమందరం కూడా అదే చెప్పి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక మార్గ మధ్యం లోపల ఏదో ఒక యాక్సిడెంట్ ఎప్పుడు నిరంతరం చూస్తున్నాం. ఇప్పుడు మన అనంతగిరి అనేది విడిది కొరకు అందరూ టూరిస్ట్ ప్రాంతం అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుండి వస్తుంటారు. వాళ్ళకి అసలు సేఫ్టీ లేదు. ఎటువంటి పరిస్థితి ఉన్నది అనేది ఒకసారి అంటే మానవతా దృక్పథంతో చూడాలి. ఇదేంటంటే ఇక్కడ తిరుగుబాటు లేదు కాబట్టి ఈ ప్రాంతము అంతే దీంతో ఉన్నారు. కానీ అదే వేరే ప్రాంతాల్లో రోడ్లు ఏ విధంగా అయితే డెవలప్ చేసినరో ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు?